హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంది ఇలా సారికి అయితే సమోసాలు తెచ్చేస్తా ఉంది అనుకుంటున్నారా? ఇదైతే స్పైసీ సమోసా అండి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. చూడండి, దీన్ని ప్రిపేర్ చేసేదానికి ఏమేమి కావాలనో మీరు దీన్ని బట్టి కనుక్కుంటారు దేని సమోసాలో అని. నేనైతే ఆయిల్ అయితే వేసాను. ఇది బాగా సన్నగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసానండి, కీమాలాగా. దీన్ని కొద్దిసేపు సాటే చేయాలి, ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ వేసాను, ఉప్పు వేసాను, కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. దీన్ని కూడా కొద్దిసేపు సాటే చేసుకోవాలి. ఇది చేసుకున్నాక అందులో వచ్చేసి బాగా ఉడికిందండి చికెన్ అయితే. ఆనియన్ అయితే వేసాను. ఆనియన్ వచ్చేసి 2 బిగ్ వేసాను. బ్లాక్ పెప్పర్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా పౌడర్ అయితే వేసాను. మీరు ఎంత స్పైసెస్ తింటారో అంత వేసుకోవచ్చు, కానీ నేనైతే వేసాను. కానీ చాలా స్పైసీగానే ఉన్నింది, అయినా కానీ తిన్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇప్పుడు బాగా తురుముకున్న క్యారెట్ అయితే ఒకటి వేసేసానండి, సన్నగా తురుముకున్న కొరియండర్ అయితే వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఇంకో టేస్ట్ కావాలంటే మ్యాగీ మసాలా వేసాను. అబ్బా, భలే అదిరిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. అయినా టైం పట్టిందండి చేసుకునేదానికి. ఇప్పుడు అది అయిపోయినాక చల్లారేదానికి పెట్టాను. ఇప్పుడు 400 గ్రామ్స్ అయితే తీసుకున్నాను గోధుమ పిండి. అందులో ఉప్పు అనేది వేసాను. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇది. చూడండి, ఈ ముద్ద తయారైపోయింది. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పైన ఆయిల్ వేసి ఈ విధంగా బాగా నలుపుకొని రెస్ట్కి ఇచ్చేసేయాలి. ఒక 15 మినిట్స్ అనేది రెస్ట్కి ఇచ్చేసాను. తర్వాత ఒక చపాతీ ముద్ద తీసుకోవాలండి, సన్నగానే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది మిక్స్చర్ చేసుకున్న చికెన్ది అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి, ప్రెస్ చేసి బాగా. ఇది సింపుల్గానే, ఆ పట్టీల కన్నా ఇది బెటరు, త్వరగా అయిపోతుంది ఆ పట్టీస్ కన్నా. ఆ పట్టీలు అయితే సమోసా పట్టీస్ అయితే బయట కొనుక్కోవచ్చు, ఇంట్లో అయితే టైం పడుతుంది కదా. ఇది అప్పటికప్పుడు చేసుకునే దానికి ఈ విధంగా అయితే సరిపోతుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. ఏంది ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఇది చేస్తూ ఉంది అనుకుంటున్నారేమో. ఈ విధంగా ఆరనివ్వాలండి ఫ్యాన్లో. ఆరితేనే బాగా ఉంటాయి, కరకరలాడుతాయి. చూడండి, ఈ విధంగా బాగా ఉబ్బినాయి కదా. అన్నీ ఫ్రై చేసుకున్నాను నేనైతే. ఆయిల్ బాగా వేడి కావాలి.